అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రూలింగ్ పార్టీలో ఉంటూ నేతలు ప్రత్యర్థులకు సవాలు విసరడం కామన్. కానీ అధికారంలో లేని పార్టీ తరఫున ఎదురీదుతూ కూడా సై అనే నాయకుడికే ఒక రేంజ్ ఉంటుంది. ఇప్పుడు ఆ జిల్లాలో అలాంటి నాయకుడి గురించే మాట్లాడుకుంటున్నారు అంతా. చెప్పినట్టుగానే తన ఇలాఖాలో గ్రామ పోరు సందర్భంగా గులాబీ జెండా ఎగరేసిన ఆ వృద్ధ నేత ఇప్పుడు అస్సలు తగ్గేదేలే అంటున్నారట. ఇంతకీ ఎవరాయన, ఏంటాయన ధైర్యం? సిర్పూర్లో సై అంటున్న కోనప్ప పంచాయతీల్లో పట్టు నిలుపుకున్నారా? మాజీ ఎమ్మెల్యే చక్రం తిప్పుతున్నారా? సిట్టింగ్ ఎమ్మెల్యేకి చెక్ పెట్టేశారా? కొమరం భీం జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గంలో ఇప్పుడు ఇలాంటి చర్చే జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చూపిస్తున్న దూకుడే దీనికి గల కారణంగా చెప్పొచ్చు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన ఈ వృద్ధ నేత ఆ తర్వాత పొలిటికల్గా డిఫరెంట్ స్టెప్పులేసి సెగలు పుట్టించారు. అధికార కాంగ్రెస్లోకి వెళ్లి అక్కడ ఇమడలేక మళ్లీ పాతగూటికే చేరుకున్న ఆయన ఆ స్థాయిలోనే పతారా చూపిస్తున్నారట. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో లేకపోయినా నియోజకవర్గంలో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నా తనకేం పర్వాలేదు, బలగమున్న కార్యకర్తలతో ముందుకు సాగుతాను అంటున్నారట. మళ్లీ మనదే రాజ్యం అంటూ అనుచర శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారట ఈ సీనియర్ పొలిటీషియన్. అటు సిట్టింగ్ ఎమ్మెల్యేగా బీజేపీ నేత పాల్వాయి హరీష్ కి, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో తన సత్తా ఏంటో చూపించి పెద్ద షాకే ఇచ్చారట. పంచాయతీ ఎన్నికల్లో స్థానిక మెజారిటీ గ్రామాల్లో గులాబీ జెండాను రెపరెపలాడించి విజయ ఢంకా మోగించారట. ఇప్పుడు ఇదే జోష్తో పరిషత్ ఎన్నికల్లోనూ సత్తా చాటి ఏకంగా జడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ఫిక్స్ అయ్యారంట కోనప్ప. సిర్పూర్లో సీన్ రివర్స్ అయిన ఈ పొలిటికల్ సిచ్యువేషన్ ని చూసి ఇలాగే రకరకాలుగా చర్చించుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. సిర్పూర్ నియోజకవర్గంలో పొలిటికల్ సీన్ డిఫరెంట్ గా ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ కోనప్పకి పార్టీలకు అతీతంగా క్యాడర్ ఉంది. అందుకే ఆయన గెలిచినా ఓడినా తన పట్టుని మాత్రం కోల్పోకుండా రాజకీయం చేస్తారు అన్న అభిప్రాయం స్థానికంగా వినిపిస్తుంది. 2014 ఎన్నికల్లో అనూహ్యంగా బీఎస్పీ టికెట్పై ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్లిన కోనప్ప ఆ తర్వాత నాటి అధికార పార్టీ అయిన బీఆర్ఎస్లో చేరారు. 2018లో గులాబీ కండువాతో ప్రజల్లోకి వెళ్లి రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే 2024 ఎన్నికల్లో మరొకసారి గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలనుకున్న ఆయన ఆశ మాత్రం నెరవేరలేదు. గతంలో ఆయన పోటీ చేసి గెలిచిన బీఎస్పీ నుంచి అనూహ్యంగా బరిలో నిలిచిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఊహించని స్థాయిలో ఓట్లు కొల్లగొట్టారు. దీంతో ఓట్లు చీలిపోయి కోనప్పకి ఓటమి తప్పలేదు. అటు కాంగ్రెస్ కాదు, ఇటు బీఆర్ఎస్ కాదు, మధ్యలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన పాల్వాయి హరీష్ బాబు విజయం సాధించి సంచలనం నమోదు చేశారు. ఊహించని ఓటమితో షాక్ తిన్న కోనప్ప ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయంగా కీలక నిర్ణయాలే తీసుకున్నారు. ఎంపీ ఎన్నికల టైంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లోకి రావడం కోనప్పకి నచ్చలేదు. తన ఓటమికి పరోక్షంగా కారణమైన ప్రవీణ్ కుమార్ని పార్టీలో చేర్చుకోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్లోకి వెళ్లిపోయారు. అయితే అక్కడ కూడా ఆయనకి పరిస్థితులు అనుకూలించలేదు. నేతల మధ్య ఆధిపత్య పోరులో ఇమడలేకపోయారు. పలుమార్లు కాంగ్రెస్ పెద్దలు సముదాయించిన పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో కాంగ్రెస్ కి కూడా దూరంగా ఉంటూ తటస్థ రాజకీయాలు చేసిన కోనప్ప పంచాయతీ ఎన్నికల టైంకి బీఆర్ఎస్ కి మళ్లీ దగ్గరయ్యారు. ఇక వెనుతిరిగి చూసేదే లేదన్నట్టుగా గులాబీ పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. తనదైన స్టైల్లో నియోజకవర్గంలో చక్రం తిప్పుతూ అటు అధికార పార్టీకి, ఇటు నియోజకవర్గంలోని బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేకి చెక్ పెట్టేశారంట కోనప్ప. ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క అన్నట్లుగా స్థానిక రాజకీయాల్లో పెనుమార్పులకు శ్రీకారం చుడుతున్నారట ఈ సీనియర్ మాజీ ఎమ్మెల్యే. కోనప్ప తన ఓటమికి కారణమని భావిస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నా, నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయనే బాధ్యతలు నిర్వర్తిస్తున్నా అదేం పట్టింపు లేదన్నట్టుగా దూసుకెళ్తున్నారట. ఏ హోదా లేకపోయినా పార్టీ గెలుపు కోసం తనదైన మాకని చూపిస్తున్నారని గులాబీ వర్గాలే గుసగుసలాడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్న ఆసిఫాబాద్, బోధ్ నియోజకవర్గాల్ని మించిన విజయాన్ని సిర్పూర్ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా పార్టీకి అందించారట మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. పార్టీ సింబల్ ఎన్నికలు కాకపోయినా అధికార పార్టీ ఎత్తులకు పై ఎత్తులు వేసి సిట్టింగ్గా కాషాయ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు సత్తా చాటాలని ఉవ్విల్లూరిన తనదైన రాజకీయ వ్యూహంతో పతారా చూపించారట కోనప్ప. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా పార్టీ కోసం కలిసి రావడంతో ఈ నియోజకవర్గంలో గులాబీ బాగానే గుబాళించిందన్న ముచ్చట బలంగా వినిపిస్తోంది.
ఇదే తరహాలో ముందుకు సాగుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పరిషత్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని చూస్తున్నారట గులాబీ నాయకులు. ఇప్పుడు కోనేరు కోనప్ప టార్గెట్ ఆసిఫాబాద్ జడ్పీ పీఠమేనట. ఇప్పుడు సీరియస్ ఫోకస్ మొత్తం దాని మీదే పెట్టారంట. అందుకే పార్టీలో వర్గపోరికి చెక్ పెట్టి ముందుకు వెళ్లాలని, తిరిగి సిర్పూర్ నియోజకవర్గంపై గులాబీ జెండా ఎగరవేసి తీరాల్సిందేనని అనుచరుల దగ్గర ప్రతిజ్ఞ చేశారట ఈ వృద్ధ నేత. నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నా, ఆ పార్టీ కేంద్రంలో అధికారం చలాయిస్తున్నా ఎక్కడ తగ్గేదలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారట. కాషాయ పాచికలు పారకుండా ఎక్కడికక్కడ పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నారట. అయిందేదో అయిపోయింది, బీఆర్ఎస్ ని మళ్లీ గెలిపించుకుందామంటూ పాత కొత్త నేతల్ని ఏకం చేస్తున్నారంట కోనేరు. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నన్నాళ్లు బీఆర్ఎస్ లోకి రానంటూ అప్పట్లో శపథం చేసిన కోనేరు కోనప్ప ఇప్పుడు సడన్ గా రూట్ మార్చి అంతా కలిసి వెళ్తామంటూ పిలుపునివ్వడం చర్చనీయాంశమవుతోంది. ఎందుకంటే సిర్పూర్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఆర్ఎస్ కూడా చాలాసార్లే క్లారిటీ ఇచ్చారు. మరి అధిష్టానం పెద్దల నుంచి కోనప్పకేదైనా హామీ దక్కిందా? ప్రవీణ్కేదైనా స్పష్టతనిచ్చిందా? లేక మరేదైనా కారణం ఉందా? ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. ఏదైతే ఏంటి, కోనప్ప జోష్తో కారు పార్టీ క్యాడర్ కూడా ఫుల్ స్పీడ్తో దూసుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. మరి ఈ సీనియర్ దూకుడు రాబోయే స్థానిక ఎన్నికల్లో, ఆ తర్వాత జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఎంతలా కలిసొస్తుందో చూడాలి.